ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ఈ ఎడ్జెస్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా, అది కుట్టుకోవడానికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి మాక్సిమం 14 ఇంచులు పెట్టుకోవాలి. 14 ఇంచులు పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. డౌన్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. యామ్ రౌండ్ కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. యామ్ రౌండ్ కూడా. ఈ నడుము వచ్చేసి ఇలా టేప్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ చేసేసుకోవాలి. 3.5 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇలా డాట్స్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎడ్జెస్కి 30 ఇంచ్ పైకి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నడుము వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. సపోజ్ మనకి బాగా డీప్ కావాలనుకుంటే 3.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. డీప్ వద్దనుకుంటే ఇది పైకి ఇలా పెట్టేసేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నడుము దించుతామో అప్పుడు ఇది కూడా నెక్ కూడా తక్కువ పెట్టుకోవాలి. డీప్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు షోల్డర్ వచ్చేసి 1.5 2 అలా పెట్టుకోవాలి. ఇది కింద దిగేకుంది ఇది ఎక్స్టెన్షన్ తగ్గించుకోవాలి. ఇది పైకి వచ్చే కొంది ఇలా పైకి వస్తుంది కదా, ఇది ఈ ఎక్స్టెన్షన్ ఇటు పెంచుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నాకు 3.5 ఇంచ్ కావాలి. 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇలా డ్రా చేసేసుకొని ఇలా రౌండ్గా బాగా డీప్ కావాలనుకుంటే ఈ ఎడ్జ్లో ఇలా డ్రా చేసేసుకోవాలి. కొంచెం పైకి కావాలనుకున్నప్పుడు 2.5 తీసుకొని పొడవు 7.5 పెట్టుకున్నప్పుడు 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్కి ఈ మెజర్మెంట్స్ ఎంతో చూద్దాము. 38 సైజు. ఇది వచ్చేసి చెస్ట్ 38. దీని పొడవు వచ్చేసి 7 ఇంచెస్ 7.5. నెక్ డీప్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి, లేదంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని ఇలా కొంచెం లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంత డీప్ పెట్టుకోకూడదు. ఎప్పుడైతే ఈ ఎక్స్టెన్షన్ పెంచుకుంటామో ఈ ఎక్స్టెన్షన్ తగ్గించుకోవాలి. ఇంకా పెరిగిందంటే ఇది ఇంకా తగ్గించుకోవాలి. ఇది పెరిగితే ఇది తగ్గించుకోవాలి. ఇది పెరిగిందంటే ఇది తగ్గించుకోవాలి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి.